నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో అలా అంత మంచి స్పిరిట్తో మీరు లాక్కొస్తున్నారు శ్రీలక్ష్మి గారు. ఇంత నవ్వులు పంచిన శ్రీలక్ష్మి గారికి చేదనుభవాలు ఉన్నాయండి ఇండస్ట్రీలో? చేదనుభవాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఏ పెద్ద నాదేమి పెద్ద చేదనుభవాలు లేవండి, పెద్ద పట్టించుకోరు నన్ను. చేదనుభవాలు నేను దాన్ని తలుచుకొని బాధపడిపోయి పొలమంటూ ఏడవడాలనే అదంతా స్టార్టింగ్లో నేను యాక్ట్ చేయడానికి కుదరని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్క మాట అన్నప్పుడు నేను ఒకసారి చూక్కుమన్నప్పుడు మా అమ్మగారు అనేది అనమాట, నీకు ఎదుగుదలకి నీకు ఇదొక మెట్టే, అవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకో. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు, అందరూ మంచివాళ్ళు, ఎవరో ఒకళ్ళు అలా చురుక్కుని తగిలేలాగా మాట్లాడతారు, అది పెద్ద పట్టించుకోకూడదు. నీ బాధ్యత ఏంటి, నువ్వు వచ్చిన ఇదేంటి, దాన్ని గురించి చూడు, ఇది కాదు. మాట అంటే ఎలా అంటారు? ఎలాంటి మాట? ఏదైనా మామూలుగా ఇప్పుడు ఏంటి పెద్ద రెచ్చిపోయావు, విజృంభణ చేసేస్తున్నావు, ఎంత నటన ఎక్కడి నుంచి వచ్చేసింది, అబ్బో ఈ రోజుల్లో పెద్ద అలా ఎంకరేజ్ చేయడం పోయి మనం చేస్తుంటే డిస్కరేజ్ చేసి ఇది అనగదొక్కడానికి అలాగా పొంగుతున్న పాల మీద ఇలా నీళ్ళు తలితే ఇలా అంటది కదా, అలా అంటుంటే బాధ అనిపిస్తుంది కొంచెం. అది పెద్ద ఆర్టిస్టులు, మామూలుగా కాదు. పేర్లు అడగకూడదు, ఎందుకంటే అడగకూడదు, లేరు కూడా వాళ్ళు, స్వర్గస్థులు అయిపోయారు, వాళ్ళ గురించి మనం ఎందుకు. మరి ఇంత బంగారు తల్లి శ్రీలక్ష్మి గారిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? బాగోగులు మీ కుటుంబమా, లేకపోతే ఎవరు చూసుకోకర్లేదండి, ఒక్క సాయిబాబా చూసుకుంటాడు. మీరు సాయిబాబా భక్తులా? ఇగో సాయిబాబా ఆయన్ని తలుచుకుంటేనే మనకి ప్రశాంతత వస్తుందండి. ఆయన భక్తురాలు, ఆయన వేద పండితులు అని మనం చెప్పను, కానీ నేను ఆయన్ని తలుచుకుంటే ఆయన ఉన్నాడు, ఆయన లేకపోతే నేను లేను అని అనుకుంటేనే చాలు. మనం ఏమి దానికోసం పెద్ద ఇది అన్నీ ఏమీ ఇవ్వక్కర్లేదు, మన మనస్సులో ఆయన కలుసుకుంటే చాలు. ఆయన నాకు కూడా ఉన్నాడండి అంటే చాలు, ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చాడంటే కూడా వచ్చాడు, అంతే. మన మనస్సేనండి, మన మనసు ఎంత ప్రశాంతంగా ప్లెజెంట్గా పెట్టుకున్నామో బాబా ఉన్నాడు అనుకుంటే అలాగే ఉంటుంది. ఇంకా మన మనసు కల్మషం చేసుకున్నాం అనుకో, బాబా లేడు అనుకుంటే లేడు, బాబా ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు. వెళ్తానండి నేను, ఇయర్ వెళ్ళాలి ఆయన్నే అడుగుతున్నా, ఆయన అనుగ్రహం లేనిదే వెళ్ళలేం. ఆయన అనుగ్రహం లేదు. మీరు డబ్బుంటే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని అనుకుంటే కూడా వెళ్ళలేరండి, ఏదో ఒకటి ఆటంకం వచ్చి ఉండిపోతారు. ఆయన అనుకోవాలి, ఎవరో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా నేను షిరిడికి వెళ్ళినా కూడా మా తాతగారులాగో, మా ఇంటికి మనిషిలాగో, వెళ్ళొస్తా బాబా, వెళ్ళొస్తా, మళ్ళీ ఎప్పుడు వస్తానో, మళ్ళీ పిలుస్తావా అని అడుగుతూ బాబా నేను వచ్చా అని చెప్తా. వచ్చి రాగానే స్నానం కూడా చేయకుండా పునర్దర్శనం అదే చెప్తారు, అది చూడాలి. అది చూసిన తర్వాత నేను వచ్చాను పిచ్చి దానిలా ఇలా తిరిగేస్తూ ఉంటాను అనమాట. మొత్తం షిరిడిలో ఏ ఉన్నాయి అన్ని బొమ్మలు కొనేసుకోవాలనిపిస్తుంది, ఇల్లు చాలు పెట్టుకోవడానికి. అన్నీ ఇది చూస్తే ఇది బాగుంది బాబా, ఇది చూస్తూనే ఉంటాం, అది బాగుంది, ఏది తీసుకెళ్లాలో తెలీదు, అంత ఇది ఉంటుంది ఆయనలో. ఆయన ఎవరున్నారు అని అడిగిన దానికి నాకు ఆయన ఉన్నారు, అంతే. నాకు ఏమైనా బాధ వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోకూడదండి, షేర్ చేసుకుంటే లోకు చేస్తారు. అందుకని ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయన దగ్గర చెప్పుకున్నాం మన బలం వస్తుంది మనకి. ఆయన దగ్గర చెప్పుకున్నా, నేను ఉన్నాను కదా నీకెందుకు, నేనున్నాను అని ఇది వస్తుంది అనమాట. అలాగా నిజం, అది నమ్మిన వాళ్ళకి తెలుస్తుందండి బాబా ఒక ఇది. ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే వాళ్ళ నమ్మకాన్ని బట్టే ఉంటుందండి. నేను ఈ దేవుడిలోనే ఉన్నాడు, ఈ దేవుడినే అని అనట్లేదు. ఎవరు ఏ దేవుడు, ఇప్పుడు గులాబీలో చూసుకుంటే గులాబీయే మన, అట్లా అందులో కూడా ఒక జీవం ఉంది కదా. ఎంత ఆశ్చర్యం వేస్తుంటారు శ్రీలక్ష్మి గారు, మీరు తెర మీద అలా లైట్గా కామెడీ పండించే ఒక నటి, ఇన్ని కోణాలు ఉన్నాయి మీలో. అవును, నాకు ఒకటే బాధ ఏంటంటే మీలో ఒక కోణమే చూసింది ప్రపంచం, మిగతా కోణాలు ఎలాగా ఎప్పుడు అని.
మీరు డాన్స్ చేస్తారన్నారు. అవును, డాన్స్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, భరతనాట్యం, కూచిపూడి అన్నీ నేర్చుకొని రావాలండి. అన్నీ నేర్చుకొని, అంటే అన్ని డిగ్రీ హోల్డర్ అవ్వకర్లా, అన్నీ ఒక 4 ఫండమెంటల్గా అన్నీ అన్నీ ఎలా చెప్పండి డాన్స్ అన్నీ చేయొచ్చు అని. ఇలాగా ఎప్పుడు కాలం ఇప్పుడు తీసి చేయమంటే ఎలా? ఇప్పుడు చేయండి. ఇప్పుడు అక్కడ అవన్నీ చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. అక్కడ దుర్గాదేవి గారు ఒక టీచర్ ఉండేదా? ఎక్కడ ఉన్నారు, బాల అనే ఉన్నది. మీరు వచ్చారా? మా దొడ్డమ్మ దుర్గాదేవి గారు. అవునా? మేము అక్కడే ఉండేవాళ్ళం. చక్కగా ఏం చేసినా చేయకపోయినా ఇదంతా కట్టేసుకొని కర్రీ కొట్టేవారు. మన కాలు ఎత్తేవాళ్ళు. అందరూ స్టార్టింగ్ నుంచి అన్ని స్టెప్స్ నేర్చుకుని వచ్చిన వాళ్ళమే అన్నీ. ఇక్కడ ఉమామహేశ్వరి అని, ఇక్కడ ఉమా గారు, ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో అక్కడ నేర్చుకున్నాను నేను. సరిగం పదనిసా అదే కదా పాడేది సినిమాలో. ఎలాగ చెప్పండి? సరిగా మా పాడేది సారేసి. అదే ఆ రోజుల్లో అసలు ఏమీ లేదు, అలా చెప్తే అలా చేసేవాళ్ళం. ఇప్పుడంటే మనకు లోపల నుంచి కొంత మన లోది వచ్చేస్తుంది. అదేం లేదు. అప్పుడు వాళ్ళు చిలక పలుకులాగా వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పడమే. అసలు నిజంగా మంచి క్యారెక్టర్స్ అండి అవన్నీ, చాలా మంచి క్యారెక్టర్స్. విశ్వనాథ్ గారి జర్నీ కూడా మంచి జర్నీ అండి. ఆయనతో అసలు నిజంగా ఆయనతో చేయడం 2 చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా చాలదు. నాకు అదృష్టం ఏంటండి, జంజాల గారు, విశ్వనాథ్ గారు, అందరి డైరెక్టర్స్, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, రేలంగ నరసింహరావు గారు, చెప్పుకుపోతూ ఉంటే మంచి 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 పెద్ద పెద్ద డైరెక్టర్స్, బంగారం లాంటి డైరెక్టర్స్తో చేశానే కడుపు నిండిపోతుంది కదా. అద్భుతం. ఇప్పుడు ఏంట్రా సినిమాలు లేవు, ఏంటి ఏ సినిమా వస్తుంది, ఎప్పుడు వస్తుందా రాదా అనే ఆలోచన కూడా తీసేస్తానండి.